హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నది నాగదత్త వ్లాగ్స్ అనమాట. మేము ఎన్టీఆర్ గార్డెన్ పోయినప్పుడుదనమాట ఈ వీడియో. అప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ చూసుకొని ఇప్పుడు చార్మినార్ వెళ్తున్నాం. అప్పుడు చూడండి తెలంగాణ సచివాలయం ఎంత బాగా కనపడుతుంది కదా, అందంగా. నైట్ టైం ఇంకా చాలా బాగా కనపడుతుంది. ఇదైతే దీని పేరైతే నాకు ఏంటో తెలియదు కానీ ద్వీపంలాగా కనపడేది. దాని చుట్టూ అది అంతా కొండ అనుకున్నాం మేము. అది కనపడుతుంది అదంతా కొండ అనుకున్నాము. కాదంట, అది అద్దం అంట. ఈ సైడ్ ఈ రోడ్ల మీద తిరిగే కార్లు లైట్లు అంటే దాని మీద దాంట్లో కానొస్తున్నాయి అనమాట. కాకపోతే మేము రివర్స్లో కొండ అనుకున్నాము. మొత్తం మేనైతే చార్మినార్ వచ్చేసినాం. చార్మినార్ వచ్చినామంటే ఏముంటుందాడా, అంత షాపింగే కదా. చూడండి కలకల్లాడిపోతుంది నైట్ టైము. షాపింగ్ చేయాలంటే మాత్రం ఎంత లేటుగా పోకూడదనమాట. ఉదయాన్నే అంటే 10 గంటలు 11 గంటల నుంచి నిదానంగా మనకు కావాల్సినవన్నీ బాగా రేట్లు మాట్లాడుకొని తీసుకుంటే చాలా తక్కువగా వస్తాయి. చాలా బాగుండిద్ది అక్కడ. మనము తిరిగి చూసి తీసుకోవాలన్నమాట. నైట్ టైం చార్మినార్ చుట్టూ నేను ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా నచ్చింది నాకు. ఎప్పుడు చూసినా ఇది 4-5 సార్లు పైనే చూసినా కానీ ఎప్పుడు చూసినా పౌలో చూసినా. నైట్ ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం చాలా బాగుంది. చుట్టూరు మనకేమి కావాలంటే అవి ఉంటాయి. ఎక్కడ దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మనం తిరిగే ఓపిక ఉండాలి ఫస్ట్, ఇంకా రేటు మాట్లాడే ఓపిక ఉండాలి, షాపింగ్ చేయాలి. చేతిలో ముఖ్యంగా ఉండాల్సింది డబ్బులు అన్నమాట. అంటే బయట ఇక్కడ మామూలుగా మన ఉండే ఏరియాలలో ఒక 200-300 పెట్టిన వస్తువు అక్కడ 100 రూపాయలకే రావచ్చు. అట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి. చార్మినార్ అంటే గాజులు ఇంకా షాపింగే. ఏం కావాలన్నా అవి ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, కలకల్లాడిపోతుంది. అయితే మేమైతే ఏ షాపింగ్ చేయలేదు. నా కూతురు ఈ డ్రెస్సులు తీసుకోవాలని చూసింది కానీ దానికి నచ్చలేదని వచ్చేసింది. మా చెల్లెలు అయితే మాత్రం కొన్ని కొనింది. గాజులు, దండలు, ఇలాంటి నల్లపూసల దండలు ఇలాంటివన్నీ. ఈసారి ఎప్పుడైనా ఉదయాన్నే పోయి ఎలా చేయాలి ఏంటి అని మొత్తం వివరంగా చూపిస్తా. ఓకేనా?